హాయ్ హలో అండి. ఈరోజు స్పెషల్ టమాటా చారు చేశానండి. వేడి వేడి అన్నంలో టమాటా చారు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే 250 గ్రామ్స్ టమాటాలు తీసుకున్నాను. టమాటాలను శుభ్రంగా కడుక్కొని 4 ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసి టమాటోలు అందులో వేసుకొని కొద్దిగా చింతపండు, పసుపు, కరివేపాకు, ఉప్పు వేసుకొని కలుపుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడికిపోయాయి కదా, ఇప్పుడు టమాటాలను పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక గిన్నెలో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలండి పేస్ట్ లాగా. ఇప్పుడు పోసులో కొద్దిగా పసుపు వేసుకొని కొత్తిమీర, మనం దంచుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలను స్మాష్ చేసుకొని రసాన్ని అందులో పోసుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కొత్తిమీర వేసుకొని 2-3 పొంగులు వచ్చే వరకు ఉడకనివ్వాలండి టమాటా చారుని. అంతే, టమాటా చారు రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కీప్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.